అండ్ సుప్రీంకోర్టు కీలకంగా చెప్పింది ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధము, సెల్ఫ్ సర్టిఫికేషన్ అన్ని ఇష్టమైన వాటన్నిటికీ చేసుకుంటా పోవడం అనేది ఎట్లా పరిగణించాల్సి వస్తుంది? ఇష్టారీతిగా వ్యవహరించింది అనేది ప్రజలందరికీ తెలుసు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి. అంటే కోర్టులో కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ అని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? మరి సెల్ఫ్ సర్టిఫికేషన్ అని మీరు ఒకవేళ చెప్తే మన చట్టంలోనే ఉన్న వాల్టా యాక్ట్ కానివ్వండి, ఆర్ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఎన్నో జడ్జ్మెంట్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా కంటెంప్ట్ చేసినట్టు కాదా? మనం చట్టాలు ఎందుకు పెట్టుకున్నట్టు? అంటే ప్రభుత్వానికి చట్టాలు పరిధిలో రాదా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకోవద్దా? దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. సొంత యథేచ్ఛగా అని అనుకుంటే, మీకు గుర్తుంటే ఒక భారీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనకు నీటి ఇబ్బందులు ఉన్నప్పుడు 2014 కంటే ముందు నీటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనము తెచ్చుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాని విషయంలో కాంగ్రెస్ ముందు నుంచి తుమ్మిడిహట్టి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మహారాష్ట్ర నుంచి తెచ్చుకోలేకపోయినారు పర్మిషన్. మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, దేశం మొత్తంలో కాంగ్రెసే ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉండే, వాళ్ళతో కాలేదు. ఆనాడు పర్మిషన్స్ జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క పర్మిషన్స్, క్లియరెన్స్లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు, ఎన్నో క్లియరెన్సు తీసుకున్న తర్వాతనే కదా. అంటే నీళ్లు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనన్నా, రైతాంగం కోసం, వ్యవసాయం కోసం నీళ్ళు ఇవ్వాలనన్నా ఒక ప్రాజెక్టు చేపడితే అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు. మరి ఇక్కడ మీరెందుకు పర్మిషన్స్ తీసుకోలేదు? ఎందుకంత హడావిడిగా చేశారు? ఇక్కడ వర్డ్ ఉన్నదండి చాలా క్లియర్గా. సుప్రీంకోర్టు ఈ నివేదికలో పేజ్ నెంబర్ 34, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవాయిడెడ్ బై TGIIC ఫర్ ద సబ్జెక్ట్ ల్యాండ్. నేను చదువుతున్న తెలంగాణ ప్రజలు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్లో ఆ కమిటీ ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ చెప్పింది పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేసిండ్రు. ఎందుకంటే సెలవులలో కోర్టుకు పోకుండా, ఎవరు కోర్టుకు పోకుండా చేయాలి కదా. ఇంకొకటి ఇందులో రకరకాల ట్రాఫిక్ సర్క్యులేషన్ సిస్టమ్ అండ్ కనెక్టివిటీ, గ్రీన్ బెల్ట్, గ్రీన్ కవర్, డిజాస్టర్ రిస్క్ అసెస్మెంట్, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఎయిర్ క్వాలిటీ అండ్ నాయిస్ లెవెల్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా వాటర్ ట్రీట్మెంట్, ఇట్లా రకరకాల ఎన్నో కూడా ఇందులో ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటిదంటే మనకు వాల్టా యాక్ట్ ప్రకారం ఒక సామాన్యులు మనకు చెట్లు పెంచే హక్కు మనకున్నది, కానీ సామాన్యులు వాళ్ళ ఇంట్లో చెట్లు నరికేయాలన్నా కూడా దానికోసం స్వేచ్ఛ గారు అనుమతులు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేజ్ నెంబర్ 14లో ఏమని ఉన్నది అంటే 3 రోజులు సెలవులు తెలంగాణ ప్రజలు పండుగలు చేసుకుంటున్నప్పుడు, మనకు పండుగ ఉండే కదా, ఆ మొత్తం పండుగ సీజన్లో ఇన్ఫ్యాక్ట్ రంజాన్ ఉండే, ఉగాది వచ్చింది, శ్రీరామనవమి వచ్చింది, సాటర్డే సండే వచ్చింది. రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకునేటప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పండుగ చేసుకున్నది. పైశాచిక పండుగ ఏం చేసుకున్నదంటే 1524 1524 చెట్లను కొట్టేసింది 3 రోజుల్లో. రాత్రికి రాత్రి జేసీబీలను తీసుకొని వచ్చి ఇవన్నిటిని నరికేసింది. దీని మీద పర్మిషన్స్ తీసుకోలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు అందుకే దీని బేసిస్గా నీ రెస్టరేషన్ ప్లాన్ ఏంటిది? నువ్వు ఈ 100 ఎకరాల్లో మల్లెట్ల చెట్లు ఏదైతే నరికేసినావో, నిర్దాక్ష్యంగా నువ్వు రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి నరికేసినావో, దాన్ని ఇవాళ మళ్ళీ ఎట్లా తీసుకొని వస్తావు? ఈ పర్యావరణాన్ని కాపాడడం పక్కన పెడితే ఫస్ట్ నువ్వు రిస్టోర్ ఎట్లా చేస్తావు అనేది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు దానికి సంబంధించి ఇమీడియట్గా ఆన్సర్ చేయాలని కూడా ఇచ్చింది విత్ ఇన్ టైం. పేజ్ నెంబర్ 28, రాక్ ఫార్మేషన్స్ డిస్ట్రాయిడ్. అంటే ఎంత డ్యామేజ్ మీరు అక్కడ చేసిండ్రు అనేది వాళ్ళ చాలా స్పష్టంగా ఈ రిపోర్టులో భాగంగా కనబడుతున్నది.